స్వాగతం సుస్వాగతం బన్నీ రైడర్ 2029 అండ్ ఈ రోజు వచ్చేసి స్ప్లెండర్ ప్లస్ న్యూ మోడల్ వచ్చింది మనకి బ్లాక్ కలర్ 2.0 అని. సో దాంట్లో ఫ్యూచర్స్ ఏమేమి ఇచ్చాడో చూపించబోతున్నా. సో డోంట్ మిస్. పదండి మరి బండి దగ్గరికి వెళ్దాం ఒకసారి రండి, మీకు కూడా షేర్ చేసుకోబోతున్నా వీడియో. సో మొత్తం వీడియో ఎందు దాకా చూడండి, స్కిప్ చేయకండి, ఎందుకంటే మీకోసం కొత్త బండి వచ్చేసింది. సో స్ప్లెండర్ లవర్స్ ఎవరెవరు ఉన్నారో సో దాని మైలేజ్ దాని సర్వీస్ గురించి కూడా చెప్పబోతున్నా. సో డోంట్ మిస్. పదండి బండి దగ్గరికి వెళ్దాం ఫటాఫట్. మరి వచ్చేసేయండి. సో వచ్చేసాం స్ప్లెండర్ ప్లస్ 2.0. సో దీని గురించి చెప్పబోతున్నా. సో దీంట్లో మైలేజ్ ఏంటి, ఏమేమి ఉన్నాయి ఆప్షన్స్, అవి గురించి చెప్పబోతున్నా మీ అందరికి. సో డోంట్ మిస్, లాస్ట్ దాకా చూస్తూ ఉండండి. వీడియో మస్తు ఉంది, నాకైతే కలర్ బాగా నచ్చింది, బ్లాక్ కలర్ స్ప్లెండర్ ప్లస్ 2.0. మరి చూసేద్దాం దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఇచ్చాడో చూద్దాం. సో దీనికి వచ్చి కాంబో బ్రేక్ ఇచ్చాడు అనమాట. దీనికి చక్కగా ముందల పయ్య అనమాట, ఇది వెనక పయ్య కూడా చూడొచ్చు. ముందల హెడ్ లైట్ ఏదైతే ఉందో ఎల్ఈడి ఇచ్చాడు. ఇక చూసినట్టయితే ఎల్ఈడి డిజైన్ ఇచ్చాడు అనమాట. బ్రేక్ లైట్ ముందల చూసినట్టయితే తాళం ఆన్ చేసి ఈ విధంగా సైడ్ లో లైట్స్ వస్తాయి అందంగా. 4 ఇండికేటర్ ఆప్షన్ కూడా ఇచ్చాడండి దీనికి. బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు. బండి ఈ విధంగా కనిపిస్తుంది మనకి, బ్లాక్ కలర్ స్ప్లెండర్ ప్లస్. పైన చూసినట్లయితే ఇలా కనిపిస్తుంది డిజైన్ దీన్ని. బ్యాక్ సైడ్ సేఫ్టీ రాడ్ కూడా ఇచ్చాడనమాట చక్కగా. ఇది చూస్తున్నట్టయితే దీని యొక్క డిజైన్ అనమాట, ఇది బ్లాక్ అండ్ రెడ్ షేప్ లో ఇచ్చాడు. ఇంజన్ చూడొచ్చు చక్కగా బ్లాక్ కలర్ అనమాట. దీని టూల్ బాక్స్ కూడా చూడొచ్చు ఎంత పెద్దగా ఇచ్చేసాడు. దీని ఇండికేటర్స్ కూడా పెద్దగా వచ్చాడు, బిగ్ సైజ్ లో ఇండికేటర్స్. ఇది వచ్చేసి E20 మోడల్ అండి దీన్ని, E20. సో దీన్ని స్టార్ట్ చేసి చూద్దాము ఏమేమి ఆప్షన్స్ ఇచ్చాడో మీటర్ లో. సో మీకు లైట్స్ గురించి కూడా చెప్పాను, బాడీ గురించి కూడా చెప్పాను. సో ఇప్పుడు దీన్ని స్టార్ట్ చేయబోతున్నా. దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూపిస్తాం మీటర్ లో. సో చూద్దాం రండి ఒకసారి మీటర్. సో మీటర్ చాలు చేస్తే ఇలా వస్తుంది అనమాట, 140 స్పీడ్ అనమాట. దీంట్లో బ్లూటూత్ ఆప్షన్ కూడా ఇచ్చాడు చక్కగా. సో ఇక్కడ ఫ్యూల్ గేజ్ అనేది చూస్తున్నారా, మీకు ఆల్రెడీ ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను. దీంట్లో ఫ్యూల్ ఒకవేళ మీరు 2 లీటర్స్ మెయింటెనెన్స్ చేయాలి దీంట్లో, ఎందుకంటే ఫ్యూల్ పంప్ బండి కాబట్టి ఇది కూడా. సో ఇక్కడ చూస్తున్నట్లయితే డిజిటల్ మీటర్ ఇచ్చాడు అనమాట చక్కగా. మనకి ఇక్కడ పెట్రోల్ది చూపిస్తుంది అనమాట. సో న్యూట్రల్ లైట్ అండ్ ఇది పెట్రోల్ది చూడొచ్చు, ఇంజన్ లైట్. ఇంకా దీనికి ఇండికేటర్ ఆప్షన్ కూడా ఇలా ఇస్తాడు ఈ విధంగా. సో మన పాసింగ్ లైట్ ఎలా ఉంటుందో అది కూడా చూడండి, ఇదిగోండి పాసింగ్ లైట్ అనమాట ఇది. దీని చక్కగా సైడ్ స్టాండ్ ఆప్షన్ కూడా ఉంది, ఇదిగోండి చూసినట్లయితే సైడ్ స్టాండ్ ఆప్షన్. ఇంకొకటి I3S అనే బటన్ కూడా ఇచ్చాడండి దీన్ని చక్కగా. ఒకసారి టోటల్ ఇప్పుడు ఆఫ్ చేస్తే అన్ని లైట్స్ వస్తాయి చూడండి. ఇప్పుడు ఆఫ్ చేసేసాను అనమాట, చూసారా ఇక్కడ ప్రతి ఒక్క లైట్ వచ్చేసింది అనమాట మనకి. సో దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో అది కూడా చెప్పేస్తున్నా. సో చూడండి దీనికి చక్కగా ఛార్జర్ ఆప్షన్ కూడా ఇచ్చాడనమాట మనకి ఇక్కడ. ఇక్కడ చూసినట్లయితే ఛార్జర్ ఆప్షన్ కూడా ఇచ్చాడండి దీంట్లో. దీని యొక్క పాసింగ్ లైట్ అనమాట ఇది, చూడొచ్చు ఇదిగోండి. సో దీని స్విచ్చెస్ చూడొచ్చు మనకి ఎంత బిగ్ సైజ్ లో ఇచ్చాడు, పెద్దగా ఇచ్చాడు అనమాట దీనికి. 4 ఇండికేటర్ ఆప్షన్ అనమాట ఇది. అండ్ అంతేకాకుండా ఇండికేటర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. దీంట్లో మొత్తం చేంజ్ అయిపోయింది ఈ రూపంలో. స్ప్లెండర్ ప్లస్ యొక్క ఫ్యూచర్ స్విచెస్ ఇది. సో ఇక్కడ చూసినట్లయితే పాసింగ్ స్విచ్ కూడా ఇచ్చాడు ఇది. ఇక్కడ చూసినట్లయితే మనకి సెల్ఫ్ బటన్ కూడా ఎంతో పెద్దగా ఇచ్చాడు అనమాట. సో I3S బటన్ చూసారా ఎంత పెద్దగా ఉందో బండికి. ఆఫ్, ఇది ఆన్. సో బండిని ఒకసారి స్టార్ట్ చేస్తాను, దీని సౌండ్ కూడా వినండి. అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది ఇంజన్ అయితే. దీని ముందల హెడ్ లైట్ అనేది ఏదైతే ఉందో ఎల్ఈడి అనమాట. 2 LEDs ఇచ్చాడు అనమాట దీనికి. 2 LEDలు ఉన్నాయి, కిందిది ఒకటి ఉంది, పైనది కూడా ఒకటి ఉంది. ఇది చూసినట్లయితే ఇదిగోండి. సో బ్యాక్ సైడ్ లైట్ కూడా చూడొచ్చు, ఈ విధంగా వెలుగుతుంది మనకి. సో దీని టూల్ బాక్స్ ఎట్ సైడ్ ఓపెన్ అవుతుందో మీకు తెలుసా? అయితే తెలియని వాళ్ళు అయితే చూడొచ్చు ఈ వీడియోలో.
ఎట్ సైడ్ ఓపెన్ అవుతుందో నాకు తెలిసి ఇది. సో ఇక్కడ మనకు ఒక బటన్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ సైడ్లో ఇటు సైడ్లో ఒక చిన్న బటన్ ఇస్తాడు. దాని మళ్ళీ యథావిధి పెట్టేయాలి హోల్ లోపల. సో ఈ విధంగా ఓపెన్ అవుతుందండి మనకు టూల్ బాక్స్. సో మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ప్లస్ దీంట్లో ప్లస్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు లోపల. దీంట్లో మనం ఏమైనా పెట్టుకోవచ్చు, బండి పేపర్లు కానీ. ఇంకొకటి ఇక్కడ ఈ యొక్క సెన్సర్ అనమాట. అంటే మనకు బండిలో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇది సిస్టమ్కి కనెక్ట్ చేసి అప్డేట్ చేస్తారనమాట. ఇది బయటనే ఇలాగే ఉంటుంది, ఏం భయపడక్కర్లేదు. దీని సైడ్లో సెన్సర్ చూసారా ఎంత పెద్దగా ఉందో. సో అంతేకాకుండా సో లాస్ట్లో ఇది ఇలా లాక్ చేయాలన్నమాట. మనం ఇక్కడ బటన్ ఇస్తాడు కదా, దాన్ని లోపల పెట్టేయాలి. ఇలా ఇక్కడ కూర్చుంటుంది క్లిప్ అనమాట. సో ఓపెన్ చేస్తే ఇమ్మీడియట్ రాలేదు, ఎందుకంటే ఇక్కడ పట్టి ఉంటుంది కాబట్టి దీనికి ఒక పట్టిలో కూర్చుంటుంది. ఓకేనా? అంతేకాకుండా సర్వీస్ ఏదైతే ఉందో దీని సర్వీస్ టైం వచ్చేసి 1000 కిలోమీటర్స్కి ఫస్ట్ సర్వీస్ అవుతుంది. సెకండ్ సర్వీస్ వచ్చేసి మీకు 6000 కిలోమీటర్స్ రావాలి. ఎందుకంటే BS6 కాబట్టి 2024లో ఈ టైమింగ్ మారింది. దీనికి ఫ్రీ సర్వీసెస్ 4 ఇచ్చాడనమాట. పాత బండ్లకైతేనేమో 5 సర్వీసులు ఉండేది, ఎందుకంటే 500 కిలోమీటర్కి ఫస్ట్ సర్వీస్ అయ్యేది. మళ్ళా రెండో సర్వీస్ వచ్చేసి 3000 కిలోమీటర్ ఉండేది. సో ఇప్పుడు ఈ 2024 మోడల్లో వెహికల్లో మీకు వచ్చేసి 4 సర్వీసెస్ ఇచ్చాడనమాట టోటల్. మళ్ళా 4 సర్వీస్లో యథావిధి కంటిన్యూ ఇవ్వాలి ఫ్రీ సర్వీసెస్. ఇంకా ఫస్ట్ సర్వీస్ వచ్చేసి 1000 కిలోమీటర్స్కి ఇవ్వండి. సెకండ్ సర్వీస్ వచ్చేసి 6000 కిలోమీటర్స్ ఇవ్వాలి. అంతేకాకుండా ఈ బండ్ల ప్రత్యేకత ఏంటంటే మనకి LED ఫ్యూచర్ ఇచ్చాడనమాట చక్కగా. 4 ఇండికేటర్ ఆప్షన్ కూడా ఇచ్చాడు. అంతేకాకుండా దీని యొక్క మైలేజ్ వచ్చేసి 60, 65, 70 మధ్యలో ఇస్తుంది. ఇప్పుడు 2024 కాబట్టి దీన్ని మంచి కండిషన్లో నడిపినట్లయితే 77 దాకా వచ్చే ఛాన్సెస్ ఉంది. సో దీని టోటల్ మైలేజ్ కన్ఫర్మ్ 70 ఇస్తుంది అనమాట. సో నార్మల్ ఏరియాలలో 60, 65 ఇస్తుంది. ఒకసారి మీకు కావాల్సిన ఈ బండి కూడా మన షోరూమ్ అఫీస్పేట హీరో ఫినిక్స్లో అవైలబుల్ ఉంది. హైటెక్ సిటీలో షోరూంలో అవైలబుల్ ఉంది. ప్రసాద్ మోటార్స్ గచ్చిబౌలి దాంట్లో కూడా అవైలబుల్ ఉంది. చందానగర్ బ్రాంచ్లో కూడా అవైలబుల్ ఉంది హీరో ఫినిక్స్ షోరూమ్, అక్కడ కూడా దొరుకుతుంది మీకు. సో నెక్స్ట్ లేడీస్ కోసం నేను స్కూటీ గురించి చెప్పబోతున్నా తెలుగులో. సో ఆల్రెడీ నేను చెప్పాల్సింది తెలుగులో స్కూటీ గురించి. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఆ స్కూటీ అవైలబుల్ లేదు. సో మన ప్లెజర్ ప్లేస్ అనమాట. ఎక్స్పో స్విచ్ బటన్ ఇచ్చాడు చక్కగానే ఆప్షన్. అది రేపో ఎల్లుండి వస్తుంది. ఖచ్చితంగా ఆ వీడియో మీకు తెలుగులో రీచ్ చేసి చెప్పబోతున్నాను. సో డోంట్ మిస్. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే దీంట్లో వచ్చేసి పెట్రోల్ 2 లీటర్స్ దీంట్లో కూడా మెయింటైన్ చేయండి. 2 లీటర్స్కి తక్కువ పనిచేయదు బండి, ఎందుకంటే 1 లీటర్లో స్టార్ట్ అవుతుంది ఇది. సో ఇంకా 2 లీటర్స్ పెట్రోల్ వేస్తే మనకి రన్ అవుతుంది, ఎందుకంటే ఫ్యూల్ పంప్ ఇచ్చాడు దీనికి కూడా. సో కార్పొరేటర్ వై ఫ్యూల్ పంప్ బండి అనమాట. 2 లీటర్స్ మినిమం మెయింటైన్ చేయండి ఈ బండిలో. హే గాయ్స్, ఇంకోటి మన i3s బండ్లు ఏవైతే ఉన్నాయో అది సరిగా ఎలా వర్క్ అవుతుందో ఎవ్వరికి తెలియదు కాబట్టి సో మీ అందరి గురించి చెప్తున్నా. i3s అనేది ఎటన్నా మీరు మామూలుగా దూరం ఎటన్నా వెళ్ళినప్పుడు మీకు ఆ i3s బటన్ ఏదైతే ఉందో సిగ్నల్ కాడ ఆగితే ఇంజన్ కొంచెం హీట్ అయినప్పుడు బ్లూ లైట్ వెలుగుతుంది, i3s బ్లూ లైట్. సో అది వెలిగినప్పుడు మీకు ఆ సెన్సర్ అనేది యాక్టివ్ అయ్యి ఇంజన్ ఆఫ్ అయిపోతుంది. ఇంజన్ ఆఫ్ అయినప్పుడు న్యూట్రల్ చేస్తే మీకు క్లచ్ పట్టంగానే స్టార్ట్ అయిపోతుంది, సెల్ఫ్ కొట్టక్కర్లేదు. సో మాకు అట్లా రన్నింగ్ లో ఆఫ్ అయ్యేది వద్దు అనుకుంటే i3s స్విచ్ బంద్ చేయొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. సో అది కూడా ఒకసారి చూపిస్తా. స్ప్లెండర్ ప్లస్ లో ఉంది దాన్ని, మరి అది కూడా చూపిస్తా. సో ఈ విధంగా మనకు i3s ఈడ వస్తుంది అనమాట. సో ఈ బటన్ అనమాట ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చాడు, దీని కూడా టెన్షన్ లేదనమాట. ఒకవేళ మాకు రన్నింగ్ లో వద్దు అనుకుంటే ఈ స్విచ్ బంద్ చేస్తే చాలు, యాక్టివేట్ అవ్వదు. ఇప్పుడు మీటర్ దగ్గరకు వస్తున్నా చూడండి, ఇక్కడ i3s అనేది లింక్ అవుతుంది మనకు. ఓకేనా? ఇది ఆన్ చేస్తే మాత్రమే అది ఆన్ అవుతుంది మనకి, లేదంటే అవ్వదు. సో గైస్ ఇదన్నమాట. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి వీడియో. ఇంకా మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి, అప్పుడే మీకు కొత్తవి వచ్చేస్తాయి. సరే మరి నేను పోయేస్తా, మరి బాయ్ బాయ్, టాటా.
నీకే